హాయ్ ఫ్రెండ్స్! మార్కెట్ మిత్ర తెలుగు ఛానల్‌కి స్వాగతం. ఇది మన ఐసీటీ కాన్సెప్ట్ సిరీస్ పార్ట్ 1 వీడియో. ఈ సిరీస్‌లో మనం ఐసీటీ ట్రేడింగ్ మెథడ్‌ని స్టెప్ బై స్టెప్ లాజికల్ ఆర్డర్స్‌లో కంప్లీట్‌గా నేర్చుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ వీడియోస్‌లో మనం ఐసీటీ కాన్సెప్ట్ వెనుక ఉన్న రియల్ ట్రూత్‌ని డిస్కస్ చేద్దాం. ఎందుకంటే చాలామంది ఐసీటీ ట్రేడర్స్ కొన్ని రాంగ్ అజంప్షన్స్‌లోకి వెళ్ళిపోతున్నారు. ఈ సిరీస్‌ని మీరు ఫాలో అవుతే టైం సేవ్ అవుతుంది. మనీ కూడా సేవ్ అవుతుంది. అలాగే ట్రేడింగ్‌లో ఉండే చాలా కామన్ మిస్టేక్స్ అండ్ ట్రాప్స్‌ని అవాయిడ్ చేయగలుగుతారు. సరే, వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ కాన్సెప్ట్, స్వింగ్ పాయింట్స్. స్వింగ్ పాయింట్స్ అనేది ఒక వెరీ సింపుల్ బట్ వెరీ ఇంపార్టెంట్ ఐడియా. చార్ట్ క్రియేట్ చేసే ముందు ఈ కాన్సెప్ట్‌ని క్లియర్‌గా అర్థం చేసుకోవాలి. ముందుగా స్వింగ్ హై గురించి మాట్లాడదాం. ఒక క్యాండిల్ స్వింగ్ హై ఎప్పుడవుతుందంటే దాని లెఫ్ట్ సైడ్‌లో ఉన్న హై కంటే హయ్యర్‌గా ఉండాలి. అలాగే రైట్ సైడ్‌లో ఉన్న హైస్ కంటే కూడా హయ్యర్‌గా ఉండాలి. అదేవిధంగా స్వింగ్ లో, ఒక క్యాండిల్ స్వింగ్ లో ఎప్పుడవుతుందంటే దాని లెఫ్ట్ సైడ్‌లో ఉన్న లోస్ కంటే లోవర్‌గా ఉండాలి. మరియు రైట్ సైడ్‌లో ఉన్న లోస్ కంటే కూడా లోవర్‌గా ఉండాలి. సింపుల్ వర్డ్స్‌లో చెప్పాలంటే ఇది చార్ట్స్‌లో హైస్ అండ్ లోస్‌ని స్ట్రక్చర్ వైజ్ ఐడెంటిఫై చేసే మెథడ్. కానీ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఆల్ ఇంపార్టెంట్ హైస్ అండ్ లోస్ ఆర్ స్వింగ్ పాయింట్స్. కానీ ఆల్ స్వింగ్ పాయింట్స్ ఇంపార్టెంట్ కాదు. రీటైల్ ఇన్వెస్టర్స్ ఇది అర్థం చేసుకోవాలి. చార్ట్‌లో మీరు కూడా చాలా స్వింగ్ పాయింట్స్ చూస్తారు. కానీ వాటిలో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్‌సిగ్నిఫికెంట్. అవి మార్కెట్ స్ట్రక్చర్‌లో రియల్ డెసిషన్ పాయింట్స్ కావు. ఇక్కడే చాలామంది ట్రేడర్స్ మిస్టేక్ చేస్తారు. ప్రతి స్వింగ్ హై, స్వింగ్ లోస్‌ని ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చేస్తారు. కానీ అది కరెక్ట్ అప్రోచ్ కాదు. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ ఐడియా ఐసీటీ ఎక్స్‌క్లూజివ్ కాన్సెప్ట్ కాదు. హిస్టారికల్ డేటా చూస్తే ఈ కాన్సెప్ట్ చాలా కాలం నుంచే ట్రేడర్స్ ఉపయోగిస్తున్నారు. విచ్ స్వింగ్ పాయింట్స్ యాక్చువల్లీ మ్యాటర్? సింపుల్ ఆన్సర్. మార్కెట్‌లో స్ట్రక్చర్ క్రియేట్ చేసే స్వింగ్ పాయింట్స్ మాత్రమే మ్యాటర్ అవుతాయి. అంటే హయ్యర్ హైస్, హయ్యర్ లోస్, లోవర్ హైస్, లోవర్ లోస్. ఈ స్వింగ్స్ వల్లే మార్కెట్ డైరెక్షన్ డిఫైన్ అవుతుంది. ట్రెండ్ కంటిన్యూ అవుతుందా? లేదా రివర్స్ అవుతుందా? అన్నది మొత్తం మార్కెట్ స్ట్రక్చర్ స్వింగ్స్ మీదే డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇన్‌స్టిట్యూషన్స్ ఏ స్వింగ్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తాయి? బ్యాంక్స్, ఫండ్స్ లాంటి ఇన్‌స్టిట్యూషన్స్ ప్రతి స్వింగ్ పాయింట్స్‌ని ఫాలో కావు. వాళ్ళు ఫోకస్ చేసే స్వింగ్స్ ఇవే. క్లియర్ ఆబ్వియస్ స్వింగ్ హైస్ అండ్ లోస్. హయ్యర్ టైమ్ ఫ్రేమ్స్‌లో కూడా క్లియర్‌లీ విజిబుల్‌గా ఉండే స్వింగ్స్. లిక్విడిటీ రెస్టింగ్ ఉన్న స్వింగ్ పాయింట్స్. మార్కెట్ రెస్పెక్ట్ చేసేది కూడా ఇదే. అందుకే ప్రైస్ అక్కడ రియాక్ట్ అవుతుంది. ఇన్‌స్టిట్యూషన్స్‌కి లిక్విడిటీ అవసరం. మరి లిక్విడిటీ ఎక్కడుంటుంది? ఆబ్వియస్‌లీ హైస్ అండ్ ఆబ్వియస్ లోస్ దగ్గర మాత్రమే. అందుకే ఈక్వల్ హైస్, ఈక్వల్ లోస్, మేజర్ స్వింగ్ హైస్, మేజర్ స్వింగ్ లోస్ ఇవన్నీ ఇన్‌స్టిట్యూషన్స్‌కి టార్గెట్స్. సపోర్ట్ లేదా రెసిస్టెన్స్ కాదు. రీటైల్ ఇన్వెస్టర్స్ ఇది తప్పకుండా అర్థం చేసుకోవాలి. ఇన్‌స్టిట్యూషన్స్ స్వింగ్ పాయింట్స్‌ని ప్రొటెక్ట్ చేయవు. వాటిని అటాక్ చేస్తాయి. ఇక నెక్స్ట్ కాన్సెప్ట్, బై సైడ్ అండ్ సెల్ సైడ్ లిక్విడిటీ. ముందుగా ఒక రియాలిటీ చెక్. చాలామంది ట్రేడర్స్, ఎస్పెషల్లీ రీటైల్ ట్రేడర్స్, స్టాప్ లాస్‌ని సాధారణంగా స్వింగ్ హై పైన లేదా స్వింగ్ లో కింద పెడతారు. షార్ట్ ట్రేడ్స్‌లో స్టాప్ లాస్ సాధారణంగా స్వింగ్ హై పైన బై స్టాప్ ఆర్డర్స్‌గా ఉంటుంది. లాంగ్ ట్రేడ్‌లో స్వింగ్ లో కింద సెల్ స్టాప్ ఆర్డర్స్‌గా ఉంటుంది. ఇది ర్యాండమ్ బిహేవియర్ కాదు. ఇది మాస్ సైకాలజీ. ఐసీటీ పర్స్పెక్టివ్ ప్రకారం ఈ క్లస్టర్డ్ స్టాప్‌లెస్ ఆర్డర్స్ అన్నీ కలిసి లిక్విడిటీ పూల్స్‌ని క్రియేట్ చేస్తాయి. స్వింగ్ హై పైన ఉన్న స్టాప్స్‌ని బై సైడ్ లిక్విడిటీ, స్వింగ్ లో కింద స్టాప్స్‌ని సెల్ సైడ్ లిక్విడిటీ అంటారు. మార్కెట్ ఎక్స్‌పెక్ట్ చేసేది ఇదే. ఎందుకంటే ప్రైస్ ఎఫిషియెంట్‌గా మూవ్ అవ్వాలంటే లిక్విడిటీ యాక్సెస్ చేయాల్సిందే. ఇక్కడే చాలామంది ట్రేడర్స్ మిస్టేక్ చేస్తారు. చాలామంది ఐసీటీ కంటెంట్‌లో స్మార్ట్ మనీ ఇంటెన్షనల్లీ ప్రైస్‌ని లిక్విడిటీ వైపు పుల్ చేస్తుంది అని చెప్తారు. కానీ రియల్ ట్రూత్ ఏంటంటే ప్రైస్ ఆల్వేస్ మూవ్స్ త్రూ లిక్విడిటీ. ఇది అట్రాక్షన్ కాదు, మానిప్యులేషన్ కూడా కాదు. ఇది మార్కెట్ ఫంక్షన్ అయ్యే నేచురల్ ప్రాసెస్. ప్రైస్ మూవ్ అవ్వాలంటే ఆర్డర్స్ కావాలి. ఆర్డర్స్ ఎక్కడ ఎక్కువ ఉంటాయి? హైస్ పైన, లోస్ కింద. అందుకే ప్రైస్ అక్కడికి వెళ్తుంది. సింపుల్ మార్కెట్ మెకానిజమ్స్. లిక్విడిటీ అనేది మిస్టికల్ కాన్సెప్ట్ కాదు. అది సింప్లీ మార్కెట్ డెప్త్. అంటే ఎంత వాల్యూమ్ అవైలబుల్‌గా ఉంది, ఎంత ఈజీగా లార్జ్ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవ్వవచ్చు, ప్రైస్ ఇంపాక్ట్ లేకుండా ట్రేడ్ చేయగలమా అన్నదే లిక్విడిటీ. ఇంకొక ఇంపార్టెంట్ క్లారిఫికేషన్, ఫైనాన్స్ ఇండస్ట్రీలో బై సైడ్ అంటే హెడ్జ్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్, అసెట్ మేనేజర్స్. సెల్ సైడ్ అంటే బ్రోకరేజెస్, బ్యాంక్స్, మార్కెట్ మేకర్స్. ఇది పార్టిసిపెంట్స్ క్లాసిఫికేషన్, ప్రైస్ డైరెక్షన్ కాదు. ఐసీటీ వరల్డ్‌లో మాత్రం బై సైడ్ లిక్విడిటీ హైస్ పైన స్టాప్స్, సెల్ సైడ్ లిక్విడిటీ లోస్ కింద స్టాప్స్ అని సింప్లిఫై చేస్తారు. ఇది కొంచెం ఓవర్ సింప్లిఫికేషన్.
మార్కెట్‌లో సింగిల్ అల్గారిథం లేదా సింగిల్ ఎంటిటీ కంట్రోల్ లేదు. మల్టిపుల్ మార్కెట్ మేకర్స్, లిక్విడిటీ ప్రొవైడర్స్, ఇన్‌స్టిట్యూషన్స్ అన్నీ ఇంటరాక్ట్ అవుతాయి. ఫైనల్ టేక్ అవే ఏంటంటే లిక్విడిటీ మ్యాజిక్ కాదు, అట్రాక్షన్ కాదు, ఐసీటీ ఎక్స్‌క్లూజివ్ కూడా కాదు. లిక్విడిటీ అంటే ఆర్డర్స్ అవైలబిలిటీ, ఎగ్జిక్యూషన్ నెసెసిటీ. స్వింగ్ హైస్, లోస్ మ్యాటర్ ఎందుకంటే అక్కడ లిక్విడిటీ ఉంటుంది. కానీ ఎవ్రీ లిక్విడిటీ గ్రాప్ ఒక ట్రేడ్ కాదు. ఎవ్రీ స్టాప్ వన్స్ మానిప్యులేషన్ కూడా కాదు. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈక్వల్ హైస్, ఈక్వల్ లోస్. ఈక్వల్ హైస్ లేదా ఈక్వల్ లోస్ అంటే సేమ్ ప్రైస్ లెవెల్ దగ్గర రిపీటెడ్లీ ఫామ్ అయ్యే హైస్ లేదా లోస్. టెక్నికల్ టర్మ్స్‌లో ఇవి ఎగ్జాక్ట్‌లీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. ఈ పాయింట్ ఇగ్నోర్ చేయకండి. ఈక్వల్ హైస్, ఈక్వల్ లోస్ అనేది న్యూ ఐసీటీ కాన్సెప్ట్ కాదు. టెక్నికల్ అనాలిసిస్ హిస్టరీ చూస్తే ఈ కాన్సెప్ట్ చార్లెస్ డౌ దగ్గర నుంచే ఎర్లీ 90స్‌లోనే స్టార్ట్ అయింది. డౌ థియరీ ప్రకారం మార్కెట్ ట్రెండ్స్‌లో మూవ్ అవుతుంటే ట్రెండ్స్ ఇంపార్టెంట్ హైస్ అండ్ లోస్ దగ్గర బ్రేక్ అవుతాయి. రిపీటెడ్ లెవెల్స్ సిగ్నిఫికెంట్ గెయిన్స్ చేస్తాయి. ఐసీటీలో పేర్ చేంజెస్ అంతే. నేమ్ చేంజ్ చేసి న్యూ కాన్సెప్ట్ అని చెప్పడం చాలామంది ట్రేడర్స్‌ని కన్‌ఫ్యూజ్ చేస్తుంది. డేటా క్లియర్‌గా చెప్తుంది. కాన్సెప్ట్ సేమ్, టెర్మినాలజీ డిఫరెంట్. దెన్ క్వెషన్ ఏంటంటే వై డూ దీస్ లెవెల్స్ మ్యాటర్ సో మచ్? సింపుల్ ఆన్సర్ లిక్విడిటీ కాన్సంట్రేషన్. ఈక్వల్ హైస్ దగ్గర బ్రేక్అవుట్ బయర్స్ ఉంటారు. షార్ట్ సెల్లర్స్, స్టాప్ లాసెస్ ఉంటాయి. ఈక్వల్ లోస్ దగ్గర బ్రేక్ డౌన్ సెల్లర్స్ ఉంటారు. లాంగ్ ట్రేడర్స్, స్టాప్ లాసెస్ ఉంటాయి. ఇన్స్టిట్యూషన్స్ ఫోకస్ ఓన్లీ ఆన్ ఆబ్వియస్ ఈక్వల్ లెవెల్స్, నాట్ ర్యాండమ్ హైస్ ఆర్ ర్యాండమ్ లోస్. రీటైల్ ఇన్వెస్టర్స్ ఇది అర్థం చేసుకోవాలి. ఈక్వల్ హైస్ అండ్ ఈక్వల్ లోస్ ఆర్ లిక్విడిటీ పూల్స్, నాట్ ఏ మ్యాజిక్ రివర్సల్ జోన్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఐడియా డిస్కౌంట్ అండ్ ప్రీమియం. ఒక ప్రైస్ మూమెంట్ లేదా ట్రేడింగ్ రేంజ్ని 2 ఈక్వల్ హాఫ్స్‌గా డివైడ్ చేస్తే లోవర్ ఆఫ్ డిస్కౌంట్, అప్పర్ ఆఫ్ ప్రీమియం. ఐసీటీ ఫ్రేమ్‌వర్క్‌లో లాంగ్ ట్రేడ్స్ ఐడియల్లీ డిస్కౌంట్‌లో, షార్ట్ ట్రేడ్స్ ప్రీమియంలో తీసుకోవాలి. మార్కెట్ ఎక్స్‌పెక్ట్ చేసేది కూడా ఇదే. రిస్క్ రివార్డ్ రేషియో లాజిక్‌గా ఉండాలి. కానీ రియాలిటీ చెక్ ఏంటంటే ఇది కూడా న్యూ ఇన్వెన్షన్ కాదు. లో దగ్గర బై చేయు, హై దగ్గర సెల్ చేయు అనేది ట్రేడింగ్ హిస్టరీలో ఓల్డెస్ట్ లాజిక్. 20th సెంచరీ నుంచే ట్రేడర్స్ సపోర్ట్ దగ్గర బై చేస్తున్నారు, రెసిస్టెన్స్ దగ్గర సెల్ చేస్తున్నారు. డిస్కౌంట్, ప్రీమియం టెర్మినాలజీ యూజ్ చేసినంత మాత్రాన కాన్సెప్ట్ న్యూ అయిపోదు. ఐసీటీ చేసిందల్లా సేమ్ ఐడియాని రేంజ్ బేస్డ్ ఫ్రేమ్వర్క్లో ఎక్స్ప్లెయిన్ చేయడం. ఇంపార్టెంట్ క్లారిఫికేషన్: ఫైనాన్షియల్ వరల్డ్‌లో డిస్కౌంట్, ప్రీమియం అనేది వాల్యుయేషన్ బేస్డ్ మీనింగ్. కానీ ఐసీటీలో ఇవి రేంజ్ పొజిషనింగ్ మాత్రమే. టర్మ్స్ రీడిఫైన్ అయ్యాయి. అది తప్పు కాదు. కానీ కాంటెక్స్ట్ కరెక్ట్‌గా అర్థం చేసుకోవాలి. ఫైనల్ టేక్ అవే ఏంటంటే కాన్సెప్ట్ కన్నా ఇంపార్టెంట్ విషయం హౌ, వెన్ అండ్ వే యూ అప్లై ఇట్. లాస్ట్‌గా ఈ వీడియోలో మనం చూసే కాన్సెప్ట్ ఓటీఈ. ఓటీఈ ఆప్టిమల్ ట్రేడ్ ఎంట్రీ. ఓటీఈ అనేది మిస్టికల్ కాన్సెప్ట్ కాదు. ఇది సింప్లీ స్పెసిఫిక్ రీట్రేస్మెంట్ జోన్. మోస్ట్లీ 0.618 నుంచి 0.786 ఫిబొనాసీ రీట్రేస్మెంట్ లెవెల్స్ మధ్య వచ్చే ఏరియా. ఈ లెవెల్స్‌ని ఫిబొనాసీ రీట్రేస్మెంట్ టూల్స్‌లో ఆల్రెడీ ఉన్నాయి. ఐసీటీ ఇక్కడ కొత్త రేషియోస్ ఇన్వెంట్ చేయలేదు. ఈ రీట్రేస్మెంట్ జోన్‌ని ఎంట్రీ ఆప్టిమైజేషన్ కోసం యూజ్ చేశారంతే. మార్కెట్ ఎక్స్‌పెక్ట్ చేసింది కూడా ఇదే. ఫిబొనాసీ రేషియోస్ 1930s నుంచే ట్రేడింగ్‌లో యూజ్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ ఎలైట్ వేవ్ థియరీలో పాపులర్. ప్రైస్ అక్కడ రియాక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఇది లార్జ్లీ సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ బిహేవియర్. చాలామంది ట్రేడర్స్ సిస్టమ్స్, అల్గారిథమ్స్ సేమ్ లెవెల్ అబ్జర్వ్ చేయడం వల్ల అక్కడ ఆర్డర్స్ క్లస్టర్ అవుతాయి. రీటైల్ ఇన్వెస్టర్స్ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓటీఈ స్టాండ్ అలోన్ స్ట్రాటజీ కాదు. ఎవ్రీ టైం ప్రైస్ 0.618 టు 0.786 జోన్కి వచ్చిందంటే ట్రేడ్ తీసుకోవడం ప్రొఫెషనల్ అప్రోచ్ కాదు. ఓటీఈ వర్క్ అవ్వాలంటే కరెక్ట్ మార్కెట్ స్ట్రక్చర్, ప్రాపర్ కాంటెక్స్ట్, లిక్విడిటీ కన్సిడరేషన్ అండ్ రైట్ టైమింగ్ అవసరం. లేకపోతే ఫిబొనాసీ జస్ట్ లైన్స్ అనే చార్ట్ మాత్రమే. ఈ పార్ట్లో మనం కవర్ చేసిన స్వింగ్ పాయింట్స్, లిక్విడిటీ, ఈక్వల్ హైస్ అండ్ లోస్, డిస్కౌంట్ అండ్ ప్రీమియం అన్నీ ఫౌండేషనల్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ వీడియోలో మనం మార్కెట్ స్ట్రక్చర్ అండ్ ఆర్డర్ బ్లాక్స్ని ప్రాక్టికల్ చార్ట్తో కంబైన్ చేసి చూద్దాం. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.